దిస్ విమెన్ పవర్. నెక్స్ట్ కమింగ్ టు ఎన్టీఆర్ గారు, లెట్స్ నాట్ డైల్యూట్ దిస్. ఏమి చూడండి, అంత పెద్ద యాక్టర్ నాకు పరిచయం కూడా లేదు. నేను వస్తున్నానంటే పాప ఇంపార్టెంట్ సీన్ ఉంది వారికి, మధ్యాహ్నం బ్రేక్ టైంలో వెళ్ళిపోతే వారు నన్ను రిసీవ్ చేసుకుని, నాన్న అయ్యా నాకు తెలియదు అయ్యా మీరు, కానీ నా కొడుక్కి నాకు మీరు చాలా ఇష్టం. వారు డెఫినెట్ గా వింటారు తులసి ఎలా తులసమ్మ అంటే, అమ్మా మీకెందుకమ్మా నేను వస్తున్నాను అన్నారు చూడండి. నిజంగా చెప్పాలి, నేను చిన్నదానైనా కూడా నాకు అబ్బాయి మీద అమ్మ, నేను చాలా చోట్ల విన్నాను ఆయన గురించి. ఆయన మాట ఇస్తే మాట, ఆయనకు ఒక పద్ధతి, చాలా మంచి మనిషి, ఉన్నది ఎలాగా స్ట్రైట్ గా మాట్లాడతారో అన్ని విద్యలు తెలిసిన వాడు అని. వారి కంట్లో నేను తడి చూశానమ్మా, నా కంట్లో తడి వచ్చిందని. అది ఎందుకు రావాలమ్మా, నేనెవరమ్మా, ఫస్ట్ టైం ఆయన చూస్తున్నాను నేను. వారు లేదమ్మా, అమ్మా మీకెందుకమ్మా, అయ్యో అమ్మా వస్తానమ్మా అన్నారు. నాకు అప్పుడు అనిపించిందండి, ఇది కూడా నాది కాదు అంతా. ఆ అబ్బాయి అండి చెప్తుంటే మీకు తడి వస్తుందండి కంట్లో, నేను చూస్తున్నాను నాకు వస్తుంది. ఈ ఎన్టీఆర్ అన్న అబ్బాయి దీంతో ఆగడండి. అబ్బాయి మహనీయుడు అవుతాడండి. అబ్బాయి నేను ఇంతవరకు చెప్పిన అన్ని జరిగినాయి, ఎందుకంటే మనసులో ఏం లేనప్పుడు ఎవ్వరు చెప్పినా జరుగుతాయండి. ఎన్టీఆర్ గారు ఉట్టు యాక్టర్ గా కాదండి, సమాజానికే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అవుతాడండి అబ్బాయి. నేను ఇలాగే ప్రభాస్ గురించి చెప్పాను డార్లింగ్ చేసినప్పుడు, మీరు చూస్తున్నారు ఇవాళ నేను చెప్పానని ఆయన అవుతున్నారని మట్టుకు చెప్పట్లేదండి. మనకి చాలా మందికి తెలిసిపోతుంది. ఇలా మీ అందరికి నచ్చిందంటే అబ్బాయి పాజిటివ్ అనేగా. అలాగే మన మహేష్ బాబు ఎంత ఓపిక అబ్బాయికి. బట్ ఫస్ట్ టైం వీళ్ళందరితో పని చేశాను నేను, ఫస్ట్ టైం అమ్మా. అది మీరు షార్ట్ లో ఏమో గ్లిజన్ పెట్టుకుని యాక్ట్ చేశారు, యాక్టర్లు కదా మనం, ఎందుకు రావాలి అమ్మా అని. నాన్న నేను నీకు అమ్మలాగా, ఇది షార్ట్ టైం, నేను రాకూడదు, పద్ధతి కాదు. మళ్ళీ ఇంపార్టెంట్ సీన్ చేస్తున్నారు, అయ్యా బాబు నాన్న రానైనా అంటే నేను ఎమోషనల్ అవుతున్నాను. బట్ నాకు ఈ అబ్బాయి బంగారం అండి, గోల్డ్ ఇస్ గోల్డ్. ఏ అబ్బాయి ఇది కాదు, మీరు చూసేది కాదు, మీరు ఇంకెక్కడో ఉంటారు. ఎన్టీఆర్ గారు ఎలాగ తెలుగు ఇది అని అన్నాము, అలాగా వాళ్ళ కుటుంబంలో అందరూ. బాలకృష్ణ గారు చాలా బాగా తెలుసు, వారి ఊర్లో లేరు, షార్ట్ టైం అమ్మ, అన్ని జరిగినాయి అమ్మ, అన్ని జరుపుకుని వచ్చినాయి ఇప్పుడు దాకా. ఇప్పుడు అన్నాను కదా మనం ఏమి చేయలే, అన్ని జరిగిపోతున్నాయి అంతే. ఇది ఎలా జరుగుతుందో అన్నది మట్టుకు 20వ తారీఖు అందరూ, ప్రతి ఆడవాళ్ళు, ప్రతి మన పండుగ, మన ఫెస్టివల్ అంటే ఇంట్లో ఒక కుటుంబం లాగా వచ్చేసి మీరు కాసేపు